హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాస్వి. మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియోలో మీకు ఏబిఈ 19కి సంబంధించి అడుగుతున్న డౌట్స్, ఇంకా మీకు అట్ లాస్ట్ ఇంకా ఎగ్జామ్ 2 డేసే ఉంది, సండే. ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగే డౌట్, ఇప్పుడు బేరాక్స్ తీసుకుని వెళ్ళాలా కంపల్సరీనా, అంటే బేరాక్స్ లేకపోతే ఎగ్జామ్ హాల్కి అలో చేయరా? మనకి ఏ ఎగ్జామ్ అయినా పెన్ను, ఎగ్జామ్ కావాల్సిన హాల్ టికెట్, ఏదో ప్రూఫ్ అది ఉంటే చాలు. ఇదేంటంటే ఇవి మనకి ఎక్స్ట్రా బెనిఫిట్. ఎందుకంటే ఇట్స్ ఏ ఓపెన్ బుక్. ఇప్పుడు మనకి ఏంటంటే ఓన్లీ ఓపెన్ బుక్లో కూడా కొన్ని కండిషన్స్ పెట్టి వితౌట్ షార్ట్ నోట్ సంథింగ్ అట్లా అలో చేస్తున్నారు. సో బేరాక్స్ అనేది ఫర్ యువర్ బెనిఫిట్. ఎందుకంటే అక్కడ డైరెక్ట్ సెక్షన్స్ అడిగినప్పుడు సెక్షన్స్ మనం గుర్తుపెట్టుకోం. సో ఎంత బాగా చదివేటోళ్ళైనా ఏమైనా సరే ఆ సెక్షన్స్, అందుకే మనకి బార్ ఎగ్జామ్లో ఇచ్చేవి కూడా మోస్ట్ ఫేమస్ సెక్షన్స్ ఉండవు, కొంచెం అంత ఇంపార్టెంట్ కాని సెక్షన్స్ కూడా అట్లా వస్తూ ఉంటాయి. ఎందుకంటే డైరెక్ట్గా మనం చూసి పెడతాము, యాక్ట్ గుర్తించి అది ఎక్కడ ఉందో ఎతికి పెట్టడం అనేది మనకి ఇది టెస్ట్ కాబట్టి. సో బేరాక్స్ ఉండడం వల్ల మీకు ఎక్స్ట్రా బెనిఫిట్ అవుతుందే తప్ప ఈ బేరాక్స్ అనేది తీసుకెళ్లాలా వద్దా అనేది ఇంకా మీ చాయిస్, అప్ టు యూ. చాలా మంది బేరాక్స్ రాకుండా వచ్చిన వాళ్ళని నేను చూశాను, కొన్ని తెచ్చుకున్న వాళ్ళని చూశాను, ఓన్లీ ఫ్యూ బేరాక్స్తో ఎంటర్ అయిన వాళ్ళని చూశాను, ప్రింట్అవుట్స్ తీసుకుని ఎంటర్ అయిన వాళ్ళని చూశాను. సో చాలా మందిని చూశాను. కాకపోతే ఏంటి అంటే బేరాక్స్ అనేది నేను మీకు తీసుకెళ్ళమనే చెప్తాను, ఎందుకంటే మీకు తప్పకుండా హెల్ప్ అవుతాయి. సో బేరాక్స్ తీసుకుని వెళ్ళినట్లయితే డైరెక్ట్ సెక్షన్ అడిగిన క్వశ్చన్స్ అయ్యో ఉంటే బాగుండేది అనిపిస్తుంది. పక్కన వాళ్ళకి తీసుకుందామని చూస్తే వాళ్ళ ఎగ్జామ్తో పాటు మీ ఎగ్జామ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ట్రై టు బ్రింగ్ బేరాక్స్. అట్లీస్ట్ మీరు తీసుకోకపోయినా మీ సీనియర్స్ రాసుంటారు, మీకు తెలిసిన వాళ్ళు మీ కాలేజ్లో. సో ఎవరైనా సరే వాళ్ళ దగ్గర నుంచి అయినా సరే మీరు తీసుకుని ఎగ్జామ్ అవగానే వాళ్ళకి రిటర్న్ చేసేయండి. సో ఇదన్నా చేయండి. కొన్ని ఉన్న అట్లీస్ట్ ఆ కొన్ని ఏదో 1-2 ఏమైనా ప్రింట్అవుట్స్ తీసుకుని అయినా సరే బేరాక్స్ తీసుకుని మాత్రమే లోపలికి వెళ్ళండి. సో దిస్ ఈజ్ ఫస్ట్ క్వశ్చన్. తర్వాత ఈసారి మనకి ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు ఫర్ ది ఫస్ట్ టైం ఎన్రోల్మెంట్ లేకుండా, రిజల్ట్ రాకుండా రాస్తున్నారు. ఇప్పుడు ఎన్రోల్మెంట్ అయిన వాళ్ళకి ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకి ఆన్సర్ బుక్లెట్ మీద ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది వేస్తాం. మరి మా పరిస్థితి ఏంటి? ఎన్రోల్మెంట్ నెంబర్ మాకు లేదు కదా అంటే ఇట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. సో మీకు ఎన్రోల్మెంట్ నెంబర్ లేదు కాబట్టి మీరేం చేస్తారంటే ఆ కాలంని ఎంటీగా వదిలేయండి. ఎవరైతే ఎన్రోల్మెంట్ చేసుకున్నారో సో ఆ నెంబర్ వేయండి. మీకు ఎవరికైతే ఎన్రోల్మెంట్ లేదో జస్ట్ ఆ కాలం వదిలేయండి. ఎందుకంటే మీకు స్కాన్ అయ్యేది అక్కడ హాల్ టికెట్ అంటే మీ రోల్ నెంబర్, అట్లానే సెట్ కోడ్ అనేది స్కాన్ అవుతుంది తప్పితే అదర్వైజ్ మిగతా డీటెయిల్స్ అన్నీ మీ నేమ్ కానివ్వండి, లేకపోతే ఈ నెంబర్స్ కానివ్వండి, ఎన్రోల్మెంట్ నెంబర్ కానీ ఇదంతా అవసరం లేదు. సో ఎవరికైతే ఎన్రోల్మెంట్ కాలేదో, ఎవరికైతే ఇంకా రిజల్ట్స్ రాని వాళ్ళకి అసలు ఎన్రోల్మెంట్ అయ్యే ఛాన్స్ లేదు. రిజల్ట్స్ వచ్చినా కొంతమంది ఎన్రోల్మెంట్ చేసుకోకుండా కూడా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు ఆ కాలంని ఎంటీగా వదిలేసేయండి, నో ప్రాబ్లం. ఎవరికైతే ఎన్రోల్మెంట్ అయిందో వాళ్ళు ఆ కాలం ఫిల్ చేస్తే సరిపోతుంది. లేదా ఎక్స్ట్రాగా ఇంకా అక్కడ ఏదైనా నింపాలి అని కూడా మీకు ఎగ్జామ్లో చెప్తారు. బికాజ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మీరు వితౌట్ ఎన్రోల్మెంట్ ఎగ్జామ్కి వెళ్తున్నారు కాబట్టి. సో దిస్ ఈజ్ సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, యూనిఫామ్ వేసుకుని వెళ్ళాలా? సో అప్పట్లో ఎప్పుడో చెప్పున్నాను, బట్ అది ఎక్కడో అడుగుని పడి ఉంటుంది వీడియో, ఎందుకంటే అది డైరెక్ట్ హెడ్లైన్ ఉండదు కాబట్టి మళ్ళీ చాలామంది అడుగుతున్నారు. యూనిఫామ్ అనేది నాట్ మ్యాండేటరీ. కాకపోతే ఏంటంటే ఒక డ్రెస్ కోడ్ అనేది మెయింటైన్ చేసి వెళ్ళండి. సో ఇది నేను ముందు వీడియోలో కూడా చెప్పున్నాను. సో ఒక డ్రెస్ కోడ్ అంటే నార్మల్గా మనం వెళ్ళే వైట్ అండ్ బ్లాక్ వేసుకుని వెళ్తే ఇట్ విల్ బీ నైస్. సో అఫీషియల్గా ఉంటుంది. ఇంకా కొంతమంది ఎగ్జామ్ రాసేటోళ్ళు కూడా సెట్ కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. సో సెట్ కోడ్ అని నేను చెప్తున్నాను కదా. సో స్టిల్ సమ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ వాట్ ఈస్ సెట్ కోడ్. సో సెట్ కోడ్ ఏంటంటే మనకి 4 పేపర్లు తయారవుతాయి, పక్కనే రాస్తాం కదా. కాపీ మాల్ ప్రాక్టీస్ కిందకి రాకుండా ఏం చేస్తారంటే మన పక్కన వాళ్ళకి ఏ సెట్ డీనో వస్తే మనకి సెట్ ఏ వస్తుంది. అంటే క్వశ్చన్స్ షఫల్ అవుతాయి. అందరూ అదే 100 క్వశ్చన్లు రాస్తాం. కాకపోతే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అని మనం అడగడానికి ఛాన్స్ ఉండదు. వై? బికాజ్ పేపర్ మేకింగ్ అనేది డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీకు 1 క్వశ్చన్లో ఉండేది వాళ్ళకి 100th క్వశ్చన్ 90th క్వశ్చన్లోనే ఉండే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ ఫర్ ఏంటంటే ఇలా అడిగి చూసి రాసుకునేదానికి అవకాశం తగ్గించడానికి. క్వశ్చన్ అడగడం లేట్ పట్టిద్ది కదా. సో నెంబర్ అయితే ఈజీగా అడుగుతాం కాబట్టి ఒక 4 సెట్లు తయారవుతాయి. సో 4 సెట్లు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క సెట్ వస్తుంది. కాబట్టి మీరు ఏ సెట్ రాశారని అక్కడ వేయకపోతే వాళ్ళు ఆ కీ పెడతారు,
సెట్ ఏకి, సెట్ బి, సెట్ సి, సెట్ డి పెట్టి వాళ్ళు కంప్యూటర్లో స్కాన్ చేసి రిజల్ట్ ఇస్తారు కదా. ఎప్పుడైతే మీరు ఆ సెట్ వేయరో మీకు ఏ పేపర్ అని వాళ్ళు స్కాన్ చేస్తారు. దట్స్ వై సెట్ కోడ్ వేయడం అనేది ఇంపార్టెంట్. మీకు అక్కడ ఇన్స్ట్రక్షన్స్లో కూడా వాళ్ళు క్లియర్గా ఇచ్చారు దట్ రోల్ నెంబర్ అండ్ సెట్ కోడ్ మస్ట్ బి బబుల్డ్ క్లియర్లీ అని చెప్పేసి. ఓకేనా. సో కాబట్టి అది సెట్ కోడ్ అంటే. మీకేమొచ్చిందో సెట్ కోడ్, రోల్ నెంబర్ కరెక్ట్గా బబ్లింగ్ చేయండి. సో ఎగ్జామ్ ఇంకెళ్ళుండే కాబట్టి మీకు ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్తున్నాను. సో ఇవి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా అడుగుతున్నారు ఏంటంటే ఎన్రోల్మెంట్కి ఇచ్చిన ఐడి కార్డ్ కూడా తీసుకువెళ్ళాలా అంటే, యాక్చువల్గా ఒక ఐడి ప్రూఫ్ సరిపోతుంది. అడ్మిట్ కార్డ్ అలాంగ్ విత్ ఆధార్ కార్డ్ ఈజ్ సఫిషియంట్. బట్ ఏంటంటే నేనైతే ఆధార్ కార్డ్, ఐడి కార్డ్ 2, నాకు ఎన్రోల్మెంట్ అయిన కార్డ్ కూడా నేను 2 తీసుకువెళ్ళండి. అది కూడా చిన్నది తీసుకోండి. పెద్ద సర్టిఫికేట్ వచ్చింది చూడండి, అది అక్కర్లా. నార్మల్గా మనకి ఒక ఇంత కార్డులో అయితే ఇచ్చారు కదా, సో ఆ కార్డ్ అయితే తీసుకుని వెళ్ళండి. మనకి మీకు ఒక పేపర్లో పెట్టించారు కదా, ప్లాస్టిక్ కవర్లో పెట్టించారు కదా, సో అది మీ అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డ్ కూడా తీసుకుని వెళ్ళండి. సో ఇవి తీసుకుని వెళ్ళండి. బుక్స్, పెన్స్. సో ఇవి మీరు ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్ళకూడనివి వాచ్, స్మార్ట్ వాచ్ యాజ్ యూజువల్. ఇంకా ల్యాప్టాప్స్ అవన్నీ బయట పెట్టేయాలి. మొబైల్స్ కూడా బయటే వాళ్ళు పెట్టించేసుకుంటారు కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవ్వి ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి. ఈ వీడియో చూసినాక కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈరోజు కమెంట్స్లో పెట్టండి. రేపు మార్నింగ్ అయినా నేను చెప్తాను, ఎందుకంటే మీకు ఎగ్జామ్ సండేనే కాబట్టి. సో ఇవన్నీ డెఫినెట్గా ప్రికాషన్స్ అయితే తీసుకుని వెళ్ళండి. ఫాలో అవ్వండి డెఫినెట్గా ఎగ్జామ్ హాల్లో కూడా. అండ్ పక్కన వాళ్ళ బుక్స్ తీసుకోవద్దు. మీ బుక్స్ మీరు ఎవరికి ఇవ్వద్దు, ఎందుకంటే అది మీ ఎగ్జామ్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను అనమాట. సో ఇది సో అర్థమైంది కదా. సెట్, రోల్ నెంబరు అండ్ ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే లేని వాళ్ళు వేయాల్సిన ఆబ్లిగేషన్ అనేది ఏమాత్రం కూడా లేదు. ఇంకొకటి అలా ఏదైనా లేకపోతే 2 మార్క్స్ 1 మార్క్ అనేది ఏది లేదు మనకి, 2 మార్క్సే. సో అది ఏదైనా లేదు అనుకుంటే ఆ బుక్స్ వరకు ప్రింట్అవుట్స్ తీసుకోండి. అది కూడా ట్యాక్సేషన్ ప్రింట్అవుట్స్ కూడా ఎక్కువ కాస్ట్ అవుతుంది అనమాట. సో అంతది ఉంది. బట్ ట్యాక్సేషన్ ఈజ్ ఫర్ 4 మార్క్స్ వెయిటేజ్. సో బెటర్ టు గెట్ బుక్ ఎవరి దగ్గర, సీనియర్స్ దగ్గర ఉంటే కనుక తీసుకోండి. సో ఇది మాత్రం నేను మీకు అడ్వైజ్ ఇవ్వగలుగుతాను. అలానే ఇంతకు ముందు వరకు కూడా మీరు ప్రిపేర్ అయినవన్నీ కూడా ఇప్పుడు మెమరైజ్ చేసుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమ్స్, కేసెస్, సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఒకసారి అవగాహన తెచ్చుకుని నీట్గా బుక్స్ అన్నీ కూడా మీ వైపుగా పెట్టుకుని నీట్గా తీసుకుని రాసుకోండి. ఎలాంటి కన్ఫ్యూజన్స్ వద్దు. మనకి మంచిగా మీరంతా పాస్ అయిపోవాలి, అది మాత్రం పెట్టుకోండి. ఓపెన్ కేటగిరీ 45 మార్క్స్, ఓబీసీ 42 మార్క్స్, ఎస్సీ ఎస్టీ 40 మార్క్స్. సో ఇది మనకి వెయిటేజ్ అంటే మార్క్స్ రావాల్సిందనమాట. మామూలుగా ఓపెన్ కేటగిరీ అంటే ఎలాంటి రిజర్వేషన్స్ అట్లా లేని వాళ్ళకి 45. సో ఓబీసీ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 42%. పర్సంటేజ్లో చెప్పాలంటే ఎస్సీ ఎస్టీకి 40%. ఇది మనకి చూపిస్తుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా మీరు ఇవన్నీ ఫాలో అయ్యి ఎగ్జామినేషన్ హాల్కి వెళ్తారనుకుంటున్నాను. సో అన్నీ చెప్పానని అనుకుంటున్నాను. ఇంకేదైనా మిస్ చేసి ఉంటే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కమెంట్స్లో షేర్ చేయండి, డెఫినెట్గా మీకు ఆన్సర్ ఇస్తాను. సో ఈ వీడియో అయితే మీరు ఏబీ రాసే ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళకున్న డౌట్స్. ఎందుకంటే చాలామంది ఎన్రోల్మెంట్ నెంబర్ లేకుండా రాస్తున్నారు కాబట్టి వాళ్ళంతా ఇదే డౌట్తో ఉన్నారు. అది. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాస్వి యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బై బాయ్.